గత దినము నేను చెప్పిన వాక్యములో అబ్రహాము యొక్క ఆశీర్వాదమునకు కారణము దేవుడు. అబ్రహాము భౌతికముగా ఎంతో దీవించబడ్డాడు. అబ్రహాము ఆత్మీయముగా కూడా బహుధనవంతుడు. ఇదే అవగాహనలో మరికొన్ని మాటలు. అబ్రహాము తన సేవకుడు పెద్ద దాసుడు అయిన మనుషుని చేత ప్రమాణము చేయించాడు. యెహోవా పేరిట ప్రమాణము చేయించెను. యెహోవా మధ్యవర్తిగా ఉండగా ఎలియజరు అబ్రహాము మధ్య పెద్ద దాసుడు అనగా ఎలియజరు, వీరిద్దరి మధ్య జరిగినటువంటి ఒప్పందము దేవుని పేరిట. అబ్రహాము దేవుని ఇన్వాల్వ్ చేస్తున్నాడు తన యాక్టివిటీలో. ఇట్ ఈస్ ద బ్లెస్సింగ్ అండ్ ఇట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ బ్లెస్సింగ్. గ్రహించండి, దేవుడు 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 తన జీవితంలో అదొక్కటే మాట. పౌలు గారు కూడా అదే చెప్పాడు. మనము ఆయన చిత్తమైతే ఇది చేద్దాం అది చేస్తాం అని మాట్లాడమన్నాడు. ఆయన చిత్తము లేకుండా ఎవడు ఏమి చేయలేడు. ఆయన చిత్తము లేకుండా ఎవరము ఏమీ చేయలేము. కావున ఆయన చిత్తము చొప్పున జరిగిస్తున్న అబ్రహాము 140 సంవత్సరాల వృద్ధుడుగా కనిపిస్తున్నాడు. దేవుని చిత్తము జరిగించుట మనకు మేలు. మన దేవుడు మన నుండి ఆశిస్తున్నది అదే. ద గాడ్ ఆఫ్ ద బైబిల్ గ్రంథంలోని దేవుడు ప్రార్థన సఫలము చేసే దేవుడు. ఎప్పుడైతే అబ్రహాము ఈ ప్రమాణం చేయించాడో ఆ పెద్ద దాసుడైనటువంటి ఎలియజరు దేవునికి ప్రార్థన చేయుట ప్రారంభించాడు. ఎలియజరు ప్రార్థించినప్పుడు ఒంటెలను మోకరింపచేశాడు. 24వ అధ్యాయం 11వ వచనం. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకున్న సమయమున ఊరి బయట ఉన్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసెను. ఒంటెలు మోకాళ్ళేసాయి, ప్రార్థన చేస్తున్నాడు. ఒంటెలు మోకాళ్ళు వేశాయి, ప్రార్థన చేస్తున్నాడు. జాగ్రత్త, ఇక్కడ ఒక విశ్లేషణ ఇస్తాను, జాగ్రత్తగా చూడండి. ఒక చిన్నది తన ఇంటి యొద్ద బయలుదేరి నీటి కొరకు బావి యొద్దకు వస్తోంది. జాగ్రత్తగా వినండి. బెతూయేలు ఇంట నుండి లాబాను సోదరి రిబకా ఆమె కడవ పట్టుకొని ఊరి బయట ఉన్న బావి దగ్గరకు వస్తోంది. ఇంకా ఎక్కడెక్కడ నీళ్లున్నాయో కానీ ఆమె ఈ బావి దగ్గరికి వస్తుంది. కనుక దేవుడు పని చేస్తున్నాడు, దేవుడు సఫలం చేస్తున్నాడు, దేవుడు ఏర్పాటు ఇదని తెలియటానికి చెబుతున్నాను. ఎప్పుడైతే ఆమె అక్కడికి వస్తూ ఉందో అదే సమయంలో ఎలియజరు ఒంటెలను మోకరింపచేసి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దట్ ఈజ్ ఈవినింగ్ టైం బిఫోర్ సన్సెట్. సూర్యాస్తమయానికి ముందు మోకరించాడు. దేవనామానికి స్తోత్రం. వాట్ ఏ గుడ్ హ్యాబిట్ ఇట్ ఈస్. ఎంత మంచి అలవాటు అండి దేవునికి ప్రార్థించటం. ఎంత మంచి అవసరం దేవునికి ప్రార్థించటం. దేవునికి ప్రార్థిస్తున్నాడు. దేవా,
నా యజమానుడగు అబ్రహాము దేవుడు అయిన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాం మీద అనుగ్రహము చూపు. నేను ఈ నీళ్ల ఊట దగ్గర నుంచున్నాను, ఊరి పిల్లలు వచ్చేస్తున్నారు, నేను త్రాగేటట్లుగా దయచేసి నీ కడవను ఉంచమని నేను చెప్పగా, నీవు త్రాగము, నథింగ్ న్యూ ఇన్ ఇట్, కొత్తదేమి లేదు, నీ ఒంటెలకును నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పును. ఏమిటండి ఇది? మూర్ఖత్వం అని అనుకోరు. నో, విశ్వాసం, రుజువు కోరుకుంటున్నాడు. నీవు త్రాగము అని ఎవరైనా అంటారు. అమ్మ కొంచెం దాహానికి నీళ్ళు ఇప్పించండి అంటే ఎవరైనా ఒక గ్లాసు నీళ్ళు తెచ్చిస్తారు, లేదా ఒక లోటా నీళ్ళు తెచ్చిస్తారు, లేదా ఒక జగ్గు నీళ్ళు తెచ్చిస్తారు. చాలు కదా ఒక మనిషికి. అంతకంటే అక్కడ ఎలియాజరు ప్రార్థన ఒక ప్రక్క ఆమె అక్కడికే బయలుదేరి వచ్చేస్తారు. షీ వాజ్ ఆల్రెడీ స్టార్టెడ్. ఆమె ప్రారంభమైంది బావి దగ్గర రావటానికి. కనుక ఆ బావి దగ్గరికి వచ్చే టైంకి ఈయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు. ఒంటెలు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా అలాగే ప్రార్థనలోనే ఉన్నారు, ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. మాటలు పూర్తవలా, మాట్లాడుతూనే ఉన్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. సఫలం చేయి ప్రభు, త్వరగా సఫలం చేయి, నేను వచ్చిన కార్యం ముగించు, నేను వచ్చిన కార్యం నేను పూర్తి చేయాలంటలా, నువ్వు ముగించు అంటున్నాడు. అది ఆధ్యాత్మికత అంటే. నేను కాదు ముగించేది, దేవుడు ముగించాలి. నేను కాదు పనిచేసేది, ఆయన పని చేయాలి. నేను కాదు ఆ విధానం ఎస్టాబ్లిష్ చేసేది, ఆయన చేయాలి. ఎప్పుడైతే ఆ గురి కలిగి ఉంటామో మనం నిజంగానే దీవించబడతాము. మాట్లాడుతుండగానే వచ్చేసింది. కనుక ఆమె అక్కడ బయలుదేరటం, ఇక్కడ ఈయన ప్రార్థన చేయటం, ఈయన మనసులో అదే ప్రార్థన రావటం. ఈయన రెండో రకం చెబుతున్నాను, రెండో ఆలోచన చెబుతున్నాను. ఈయన ప్రార్థన ప్రారంభించినాక ఒకవేళ ఆవిడ బయలుదేరి ఉండవచ్చు. అంటే ఈ కోఇన్సిడెన్సెస్ ఇన్ డిఫరెంట్ లైఫ్స్ కలుపుతున్నాడే ఆయన దేవుడు. ఈ కోఇన్సిడెన్సెస్ని ఏర్పాటు చేస్తున్నాడే ఆయన దేవుడు. అర్థమైందా? కనుక అబ్రహాము సేవకుడు ప్రార్థిస్తుంటే ఆ ఇంట ఉన్న చిన్నది కడవ తీసుకుని బయలుదేరిపోయింది. లేదు అబ్రహాము దేవుడు ఆ కడవ తీసుకుని చిన్నది బయలుదేరితే రెండో విధంగా ఆలోచించిన అబ్రహాము సేవకుడు మనసులో ఈ మాట ఉంచుతున్నాడు దేవుడు. ఈ రెండు సింక్రనైజ్ అవుతున్నాయి. ఇట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ గాడ్. దేవుడు చేశాడన్నమాట. ఈ క్రియ దేవుడు చేశాడు. ఇంకా మాట్లాడుతున్నాడు అతను. అంతే, ఆ చిన్నది నీళ్ళ దగ్గరికి వచ్చేసింది. చాలామంది వస్తున్నారు, పోతున్నారు, నీళ్ళు చేదుకున్నారు వెళ్ళిపోతున్నారు. చాలామంది స్త్రీలు వస్తున్నారు. కరెక్ట్గా ఈమె కుండ వేసి నీళ్లు తోడి పైకి తీసినప్పుడు ఆవిడ దగ్గర అడిగాడు, అమ్మా నాకు నీళ్లు చేది పోస్తావా, దాహంగా ఉన్నాను. పరదేశిని కనికరించేటువంటి మనస్సు ఎవరు కలిగి ఉంటారు? పరదేశిని పలకరించి అవసరత తీర్చే మనసు కలిగిన గొప్ప చిన్నది ఆమె. కనుక ఆమె రావాలి, ఆమె నీరివ్వాలి, ఆమె ఒంటెలకు నీళ్లు పోయాలని అనుకోవాలి. కాబట్టి ఎలియాజరు యొక్క మనసులో వచ్చిన ఆ ఆలోచనకు సరిపడు స్త్రీ ఆ ఇంటికి వచ్చేస్తుంది. God's expectations and the servants of Abraham expectation ఒకటే అవుతుంది.
God always likes the people who works very actively. బాగా అనుభవంగా ఇష్టపూర్వకంగా పనిచేసే వాళ్ళని దేవుడు తీసుకుంటాడు. తన ప్రణాళిక అదే. ఎప్పుడైతే ఆవిడ వచ్చిందో అతడు మాటలు చాలింపక మునిపే వచ్చినది. ఆవిడ వచ్చింది కదా అని చెప్పి కాదు, ఆవిడ నీరు పోస్తానని అందే. జాగ్రత్తగా వినండి. ఎవరు నేను ఒంటెలకు నీళ్లు చేతి పోస్తానంటదో ఆవిడే అని అన్నవాడు సఫలము చేసెనో లేదో చూచుటకు ఆగాడంట. 10 ఒంటెలకు నీళ్లు పోయేటువంటి మాటలు కాదండి. ఒక్కొక్క ఒంటె 50 బిందెలు తాగినా 500 బిందెలు పోయాలి. పోనీ ఒక్కొక్క ఒంటె 5 బిందెలు తాగినా 50 బిందెలు పోయాలి. 50 బిందెలకు ఒక 20 మెట్లు 25 మెట్లు ఉంటే 50 వేసిన 2500 మెట్లు పోవాలా? ఎవరు వెళ్తారండి? ఎవరు వస్తారు? ఎవరు వెళ్తారు? ఎవరు వస్తారు? ఎవరికి ఇష్టం పరాయి వాడి కోసం, తమవాడు కానివాడి కోసం, ఎరిగిన వాడి కోసం అంత హార్డ్ వర్క్ ఎవరు చేస్తారు? లేదు, ఎవరు చేయరు. కానీ మనసు కలిగిన వాళ్ళే అబ్రహాము ఇంటి పనికి వస్తారు. అబ్రహాము యొక్క దేవుడిని ఎరిగిన వాడుగా ఎలియాజరు అంటున్నాడు, ఇట్లాంటి హార్డ్ వర్కర్ కావాలి మాకు. యజమానురాలుగా పనిచేసే స్త్రీ కావాలి. దట్ వాజ్ ద సబ్మిషన్. గాడ్స్ ప్లాన్, దేవుని ప్రణాళికలో పనిచేసేటువంటి వారే ఏలుతారు. పని ఎరిగిన వారు, పని చేసిన వారు ఏలికలుగా ఉంటారు. సోదరుడా, సోదరి. తర్వాత సఫలము చేసినో లేదో తెలుసుకోవటానికి అట్లాగే ఉంది. ఆమె పరుగు పెడతాను. చిన్నది కదా. ఐ థాట్ 18 years గర్ల్, స్మాల్ లిటిల్ వన్, యవనస్తురాలు, చిన్నామె. ఆ చిన్నది, ఆ బాలిక కడవ కృమరించి గాడిలో తిరిగి చేదటానికి బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నింటికి నీళ్లు చేది పోసెను. నీళ్లు పోసింది బంగారం పొందింది. నీళ్లు పోసింది భాగ్యవంతురాలయ్యింది. పని చేసింది యజమానురాలైపోయింది. అర్థమవుతుందా? ఎటువంటి దేవుడు అర్థమవుతుందా మీకు? అర్థం చేసుకోండి. ఇఫ్ యు వర్క్ ఫర్ గాడ్, గాడ్ విల్ మేక్ యూ ఏ గ్రేట్ పర్సన్. నేను వాక్యం చెబుతున్నానండి, ఇంకేం పని చేయను. నేను ఏ పని చేయను, వాక్యమే చెబుతాను. బట్ గాడ్ ఈజ్ ఫీడింగ్ మీ వండర్ఫుల్లీ. దేవుడు నన్ను పోషిస్తున్నాడు ఆశ్చర్యకరంగా, అద్భుతంగా. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. కేవలం వాక్యమే చెబుతున్నాను. దట్ ఈజ్ ఇనఫ్ ఫర్ గాడ్. 16 సంవత్సరాలుగా వితౌట్ బ్రేక్, ఆగిపోకుండా నిరంతరం అనుదినం శ్రమపడి వాక్యం చెబుతున్నాడు. దీవించుకున్నట్లుంటాడు యెహోవా దేవుడు, దీవించుకున్నట్లుంటాడు. కనుక ఈ యొక్క చిన్నది దేవుని చేత దీవించబడటానికి కారణము ఆమె యొక్క యాక్టివ్నెస్. ఆమెకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియాలు వేశాడు. నీవు ఎవరివి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పు. నీ తండ్రి ఇంట మేము రాత్రి బస చేయటకు స్థలమున్నదా అని అడిగాను. అందుకు ఆమె, మా యొద్ద చాలా మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవి. ఒకటి అడిగితే 2 చేస్తోందండి ఈమె. ఒక పని అడిగితే 2 పనులు చేసేస్తోంది. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద బిలీవర్. విశ్వాస యొక్క లక్షణం ఏంటో తెలుసా? ఒక్కటి అడిగితే సహాయం, 2 సహాయాలు చేయటం. నీరు తనకు చేదిపోయమని సహాయం కోరితే ఒంటెలకు కూడా చేదిపోసి సహాయం చేసింది. అమ్మా మేత ఆహారం ఉన్నదా అంటే ఆహారమే కాదు, స్థలమే కాదు, మా యొద్ద అన్నీ ఉన్నాయి, రమ్మని పిలుస్తాను.
మా యొద్ద మేత ఉంది, స్థలం ఉంది, ఆహారం ఉంది, యు ఆల్ కెన్ కమ్, మీరందరూ రావచ్చు. ఒక 18 సంవత్సరాల చిన్నది తన ఇంటికి వెళ్ళి, నాన్న నేను ఒక టీముని తీసుకొచ్చాను భోజనం పెట్టంటే ఎట్లుంటుందండి? మన ఇండ్లలో పిల్లలు ఫ్రెండ్స్ని తీసుకొస్తే ఎట్లా ఫీల్ అవుతున్నాం? మన ఇంటిలో ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాడు బయటికి వెళ్ళి ఒక 10 మంది ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ తీసుకొచ్చేసింది అనుకోండి ఇంటికి, హౌ యూ ఫీల్? అబ్రహాము యొక్క బంధువుల యొక్క కుటుంబం ఎంత మంచిదో తెలిసినా, దే వెల్కమ్డ్ పీపుల్, దే వెల్కమ్ ద గెస్ట్. మనం ఎప్పుడో పోతారా వచ్చిన బంధువులను చూస్తాం. హౌ సాడ్ ఇట్ ఈస్ ద ప్యాగన్ కల్చర్. అన్యులు అలా ఆలోచిస్తారు. దేవుని పిల్లలు బంధువులను, స్నేహితులను, వెల్విషర్స్ను, బారసాలను తన యొద్దకు రావాలని కోరుకుంటారు. తన కుమార్తె చేసిన పనికి బెతుయేలేమల్లా, చెల్లి చేసిన పనికి లాభానేమల్లా సరికదా, లాభాన్ని ఎదురు వెళ్ళి మరి బయటకు ఆగిపోయారేంటండి? యెహోవా చేత ఆశీర్వదించబడిన అయ్యగారు బయట ఉండిపోయారేంటండి? లోపల రండి, ప్లీజ్ కమ్ ఇన్సైడ్. లాబాను పరిచర్య చేశాడు తెలిసిన. చెల్లి గెస్ట్స్గా తీసుకొచ్చారు అని అన్నగారు వెళ్ళి అక్కడ పరిచర్య చేశాడు. బెతుయేలు సో హ్యాపీ, చాలా ఆనందించాడు, నా కుమార్తె ఇట్లా చేసిందని. అర్థమవుతుందా? గాడ్ హ్యాస్ ఓపెన్డ్ ద డోర్స్ ఫర్ ఎలియేజర్ టు బ్రింగ్ బ్యాక్ రిబెకా ఫ్రమ్ దట్ ల్యాండ్. అబ్రహాము వచ్చినటువంటి తరువాత అబ్రహాము 65 ఏట బయలుదేరాడు, 75 ఏట హారానుకు వచ్చాడు. హారాను నుండి లెక్కేసినట్లయితే 65 ఇయర్స్ తర్వాత, లేదంటే కనుక అబ్రహాము యొక్క అడ్వాన్స్ ఏజ్ నుంచి లెక్కేస్తే 75 ఇయర్స్ తర్వాత ఒక వ్యక్తి మరల తిరిగి ఆ కుటుంబము నుండి, ఆ స్థలము నుండి కనానుకు చేరుతోంది. ఆమె రిబ్కా. సోదరుడా, సోదరి, దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ప్రణాళికలు ఎంత గొప్పవి. ఇస్సాకు యొక్క భార్యలు మరలా అదే స్థలము నుండి యాకోబునకు భార్యలుగా మరలా కనానుకు చేరుతున్నారు. God is bringing some people from Haran to Canaan. అర్థమవుతుందా? అబ్రహాము వచ్చిన తరువాత 75 సంవత్సరాలకు ఒక కౌంట్ ప్రకారం రిబ్కా వచ్చింది. రిబకా వచ్చిన తరువాత నా మాటలు జాగ్రత్తగా వినాలి. రిబకా వచ్చిన తరువాత ఆమె 20 సంవత్సరాలకి యాకోబుని కంది. 40వ ఏట యాకోబు వివాహం చేసుకున్నాడు. 40వ ఏట వివాహం చేసుకుని వెనుకకు తిరిగి తెచ్చాడు, తన భార్యలను తీసుకొచ్చాడు. కావున 60 సంవత్సరాలకు మరలా రాహేలు, లేయాలు అదే స్థలం నుండి వచ్చారు. హౌ ద గ్రేట్ గాడ్స్ ప్లాన్ ఈస్. దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులు ఏ విధంగా అక్కడి నుంచి వచ్చేస్తున్నారు గమనించినారా? దేవుడు అబ్రహాము కుటుంబంలో అబ్రహాము శారాను మాత్రమే తెచ్చాడా? అబ్రహామును మాత్రమే తీసుకుని వచ్చినాడా? ఆలోచించండి. శారాను మాత్రమే తీసుకుని వచ్చినాడా? మెస్సియా యొక్క లైనేజ్లో ఎవరిని ఉద్దేశించాడో వాడు తీసుకుని వస్తూనే ఉన్నాడు. ఈజ్ ఇట్ నాట్ ఎ న్యూ థింగ్ ఫర్ యూ మై ఫ్రెండ్? నీకు ఇది క్రొత్తగా అనిపించటంలే? అవును, కానీ దేవుడు ఎప్పుడో చేశాడు. రెబ్కాను అక్కడి నుంచే తెచ్చాడు, లేయాను రాహేలును అక్కడి నుంచే తెచ్చాడు. దేవుడు ఒక ప్రణాళిక చొప్పున పితరుల జీవితాల్లో తన కార్యాన్ని చేశాడు. అందుకని అంటాడు, అబ్రహాము యొక్క దేవుడు
స్తుతించబడును గాక. అబ్రహాము యొక్క దేవుడు స్తుతించబడును గాక. ద వన్ హూ ఆర్గనైజెస్ ద లైఫ్స్ ఆఫ్ హిస్ పీపుల్ మస్ట్ బి ప్రైజ్డ్. నా జీవితాన్ని నిర్వహిస్తున్నాడండి, మీ జీవితాన్ని కూడా నిర్వహిస్తున్నాడు. గుర్తెరగండి. నేను ఇజ్రాయేల్ దేశంలో ఈ వాక్యం ప్రసారం అవుతున్నప్పుడు ఉంటున్నాను. ఇట్ మైట్ బి ద లాస్ట్ డే, చివరి రోజుకు వచ్చేసాము ఇజ్రాయేల్ దేశంలో అనుకోవాలి. నేను ఈ దేశంలో నేను అడుగు పెడతానని నేను అనుకున్నానా? ఈ స్థలాలు నేను చూస్తాను, చూడగలను ఆరోగ్యంతో అని నేను అనుకున్నానా? ఆర్థికంగా నేను వెళ్ళగలుగుతాను అని నేను అనుకున్నానా? ఇన్ హిస్ టైం, ఆయన సమయంలో ఆయన తీసుకుని వెళ్తాడు. ఎంతమంది లేరు మా కుటుంబాల్లో దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఎంతమంది లేరు మా నగరంలో సేవకుల్లో దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఆ స్థలాల్లో నడవటానికి, ఆ స్థలాలు సంచరించడానికి నేను మనవి చేస్తున్నాను. స్నేహితులారా, యెహోవా దేవుడు స్తుతింపబడును గాక. ద వన్ హూ ఆర్గనైజెస్ ద లైఫ్ అండ్ ఇట్స్ యాక్టివిటీస్. జీవితాన్ని, జీవిత క్రియలను ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో ఆ దేవుడు స్తుతించబడును గాక. నన్ను సరి అయిన చోటకి, సరి అయిన స్థలానికి, సరి అయిన మనుషుల దగ్గరకు నడిపించిన దేవునికి స్తోత్రం. ఎస్ మై ఫ్రెండ్స్, దేవుని ప్రణాళిక ఎప్పుడు, ఏ విధంగా, ఎవరి జీవితాల్లో ఎలా ఉంటుందో ఎవరికి తెలుసండి? దేవునికి తెలుసు. మోషే లైఫ్లో మిద్యానుకి వెళితే అక్కడ బావి దగ్గర కూర్చునుంటే యాజకుడైన ఇత్రో కుమార్తెలు 7 వచ్చారు. అక్కడ పశువుల కాపులతో తగువైతే మోషే వాళ్ళకు సహాయం చేశాడు. వాళ్ళు వెళ్ళి మిద్యానులో ఉన్న తండ్రి ఇత్రోతో చెబితే, రఘుయులతో, ఆయన ఎందుకు వదిలి వచ్చారు, వెళ్ళి తీసుకురండి అన్నాడు. హౌ దీస్ ఇన్సిడెంట్స్ వర్ హ్యాపెన్? గాడ్స్ ప్లాన్. దేవుడు దాన్ని నెరవేరుస్తున్నాడు. నీవు నేను ఇవాళ ఎందుకు ఎదురుపడ్డాం టీవీ ద్వారా? గాడ్స్ ప్లాన్. అగైన్ వీ విల్ మీట్ వన్ డే. నువ్వు యేసుని అంగీకరిస్తే మనం ఇంకో రోజు కలుసుకుంటాం పరలోకంలో. నువ్వు యేసుని అంగీకరించకపోతే బహుశా మనం కలుసుకోలేం. నేను మనవి చేస్తున్నాను, నా కార్యము సఫలం చేసిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.